అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అమెరికా పర్యటన, పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాకి వెళ్ళినటువంటి ఈ ముఖ్యమంత్రి అక్కడ తీసుకుంటున్నటువంటి ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో దానికి సంబంధించి బాగా వైరల్ అవుతూ ఉంది. అంటే సొంత తమ్ముళ్ళతోటి ఆ మాత్రం ఏదో సంతకం అమెరికా దాకా ఎందుకు ఈయనే పెట్టుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది, ఆ తర్వాత గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ కీలక పరిణామాల నేపథ్యాల గురించి అంతమంది మాట్లాడేందుకు సోషల్ మీడియా ఫైర్ బ్రాండ్, అలాగే నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి డాటర్ మహారెడ్డి శ్రేయారెడ్డి మనతో ఉంది. ఆమెను చూస్తూ ఉన్నాం. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో గట్టిగా ఫైర్ అవుతూ ఉంది, గట్టిగా సెటైర్లు కూడా వేస్తూ ఉంది. అసలు ఈరోజు ఏమంటుంది, అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం పండరి గారు. బాగున్నారా? మంచిగా ఉన్నాను. జబర్దస్త్. మనది రెండో ఇంటర్వ్యూ. చూస్తున్నారు కదా, మొత్తానికి ఈ మధ్యలో అమెరికాలో ఉన్నట్టున్నారు కదా మీరు. అవును, అమెరికాకి వెళ్ళి నావన్నీ సర్దుకొని మన తెలంగాణ ప్రజల కోసం వచ్చేసినాను. నో మోర్ అమెరికా. నో, ప్రజాసేవకే అంకితం ఈసారిగా. బిజినెస్ అండ్ లైక్ ప్రజలకి సేవ ఎఫెక్ట్ ఇంపాక్ట్. ఓకే, మొత్తానికి ఒక అడ్వెంచరర్, ఫ్యాషన్, ఆ తర్వాత ఇప్పుడు పాలిటిక్స్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్. ఆడవాళ్ళు రావడం కూడా మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. రైట్, చూస్తూ ఉన్నారు కదా సోషల్ మీడియా కూడా మీరు బాగా ఫాలో అవుతూ ఉంటారు, సోషల్ మీడియాలో కూడా బాగా ఉంటారు మీరు. ఈ మధ్యకాలంలో అమెరికా పోయిన ముఖ్యమంత్రికి సంబంధించిన దాని మీద ఒప్పందాలు, పెట్టుబడుల లక్ష్యంగా పోయిన తర్వాత అసలు ఆడ పట్టుబడులు అయ్యేటట్టుంది. ఏం జరుగుతుంది అక్కడ చూస్తున్నారా? చూసినాం. అంటే నేను రేవంత్ రెడ్డి గారు సీఎం గా అవ్వంగానే డావోస్ ఇంటర్నేషనల్ సమిట్ కి వెళ్ళిండ్రు తేయడానికి. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను, ఎన్ని పెట్టుబడులు తెస్తున్నారు, ఎన్ని కంపెనీలు ఉంటున్నాయి, ఎన్ని కంపెనీలు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి. ఆయన గారు ఏం చేస్తుండ్రో ఇప్పుడు అందరికీ తెలిసిందే, బయట పడ్డాడు. కానీ ఏంటంటే నిజమైన దొంగ కదా, చెప్పిండు దోచుకుంటాను అని చెప్పిండు, ఇప్పుడు దోచుకునే పనే చేసిండు. మాటమే నిలబడుతున్నాడు, కనీసం ఆలోచిస్తేనే దొరుకుతా అని. అంటే నేను ఆల్రెడీ చెప్పిన దొరికితే ఏంది అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి అమెరికా నుంచి తెచ్చిన పెట్టుబడి స్వచ్ఛ బయో అన్న కంపెనీ త్రూ MOU సైన్ చేయించుకొని 1000 crore వర్త్ ప్రాజెక్ట్ తెచ్చిండ్రు. మరి ఆ స్వచ్ఛ బయో నేను చెప్పడం కాదు, మీరు అందరు వెళ్ళి గూగుల్ చేయండి, లింక్డ్ఇన్కి వెళ్ళి చూడండి, గూగుల్ చేసి చూడండి. స్వచ్ఛ బయో అసలు కంపెనీ ఎవరిది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిండ్రు, జస్ట్ 2 weeks కన్నా ముందు వచ్చిన కంపెనీకి 1000 crores మీరు ఎక్కడికి వెళ్ళి ఇచ్చిండ్రు, మీరు ఏ అధికారంతో ఇచ్చిండ్రు, ఏ ప్రాజెక్ట్ మీద ఇచ్చిండ్రు, మీరు ఏం తెస్తారని చెప్పి ఇచ్చిండ్రు. మరి చూస్తే ఎవరిది ఆ కంపెనీ? మీ సొంత తమ్ముడిదే కంపెనీ. మరి మీరు జస్ట్ మీ కుటుంబం ఎదుగుదల కోసం అని చెప్పి మీరు పాలిటిక్స్ లోకి వచ్చిండ్రా, మీరు తిని మలవడానికి వచ్చిండ్రా పాలిటిక్స్ కి, లేకపోతే ప్రజా సేవ కోసం అని చెప్పి వచ్చిండ్రా? ఎన్ని జాబ్స్ పడిపోతున్నాయి. మొన్ననే KTR గారి ట్వీట్, నేను నంబర్స్ చదువుతాను. IT ఎక్స్పోర్ట్స్ గ్రోత్ మనకు 57,000 crores నుంచి 26,000 crores కి పడిపోయింది. IT ఎంప్లాయ్మెంట్ గ్రోత్ మనకు 2022-23 1,27,594 జాబ్స్ నుంచి ఇప్పుడు ఓన్లీ 40,285 జాబ్స్ కి పడిపోయింది. ఇట్స్ సచ్ అ బిగ్ డ్రాప్. అంటే లిటరలీ మీరు వచ్చిన నుంచి జాబ్ క్రియేషన్ లేదు, గవర్నమెంట్ జాబ్ ఇస్తలేరు, ఉన్న IT జాబ్స్ మీరు క్రియేషన్ ని హాల్టర్ చేస్తున్నారు, పెట్టుబడి తెస్తా అని చెప్పి మీరు తింటున్నారు. రైతుల డబ్బులు, ప్రజల డబ్బులు, టాక్స్ పేయర్స్ మనీ, మీరు నేను అందరం కట్టిన డబ్బుల్లోనే తింటున్నారు తప్పితే ఏం చేస్తున్నారని. ఇది మీరు సమాధానం, ఐ థింక్ రేవంత్ రెడ్డి గారికి నేను అడుగుతున్నాను, మీరు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు. అది మీ బాధ్యత. మీరు ఎందుకు ఎక్కడికి ఎవరికి ఇన్వెస్ట్ చేస్తున్నారు? అది మన టాక్స్ పేయర్స్ మనీ. తెస్తే నిజమైన కంపెనీస్ ని తేయాలి, జాబ్ క్రియేషన్ కి మీరు పెట్టండి, మిమ్మల్ని మేమే అభినందిస్తాం తేయండి అని చెప్పి. అంతేగాని ఇదేంది? నాట్ రైట్. ఇప్పుడు ప్రశ్నించాలి, అందరు ప్రశ్నించాలి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే,
సంక్షేమం అంటాం. సంక్షేమం మీన్స్ లైక్ వెల్ఫేర్ అనేది ఏ స్టేట్ కైనా అవసరమే. దానికి కావాల్సిందంటే ఎక్కువగా మనీ జనరేట్ కావాలనుకున్నప్పుడు సరే కమర్షియల్ ట్యాక్సెస్, ఈ ట్యాక్సెస్ రాష్ట్ర బడ్జెట్కి ఏదైనా కూడా దాంట్లో శాలరీస్ ఇవన్నీ అంతంత మాత్రం ఎక్కువ గ్రోత్ కావాలంటే ఐటీ గ్రోత్ కావాలి. ఐటీ డాలర్స్ వస్తాయి, డాలర్స్ వస్తే డెవలప్మెంట్ అవుతుంది, డెవలప్మెంట్ అయితే వెల్ఫేర్ కొంచెం పెరుగుకోవచ్చు. బట్ ఇది మొత్తం టోటల్లీ ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టే కేటీఆర్ గారు ట్వీట్ చేసినట్టుగా గణనీయంగా పడిపోతున్నాయి బ్రాడ్లీగా. అట్లా మరీ దారుణాతి దారుణంగా కొన్ని రోజుల తర్వాత అసలు ఐటీ ఇక్కడ ఉంటుందా పరిస్థితి. మొన్నటిదాకా ఒక 10 years ఇండియాలోనే నెంబర్ 1 స్టేట్ తెలంగాణ అయితే, తెలంగాణలో ఇండియాలో నెంబర్ 1 సిటీ ఐటీకి హైదరాబాద్. ఏమవుతుంది మరి ఇప్పుడు అసలు ఎందుకు రావట్లేదు కంపెనీస్? డెఫినెట్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1 out of 10 people లో ఐటీ జాబ్స్ వచ్చేది మన తెలంగాణ వాసులకే. అంటే మనం ఎంత మందికి ఇచ్చినా వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఇన్ జాబ్ జనరేటింగ్ స్టేట్ ఉండేది మన తెలంగాణ. అదే ఇప్పుడు చూస్తే అన్ని పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దే నాట్ డూయింగ్ ఎనీథింగ్. అంటే ఏమి మనము బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎంతో అన్నారు, ఎంతో ఖర్చు పెడుతున్నారు, ఎక్స్పెండిచర్ ఎంతో ఉంది అని చెప్పి అన్నారు. కానీ ఎక్స్పెండిచర్ తో పాటు మనం ఆదాయం కూడా అట్లనే పెంచినాం. ఎక్స్పెండిచర్ పెట్టింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి మనం ఇన్వెస్ట్మెంట్స్. సో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత పెట్టినామో దానికి లైక్ రేషియో ప్రపోర్షనలీ తెస్తా ఉన్నాం, పెరుగుతా ఉంది ఐటీ ఇన్కమ్. వెరాజ్ ఇప్పుడు తగ్గుతుంది. వాళ్ళు ఖర్చు పెట్టడం అంతే పెడుతున్నారు, కానీ తీయడం అనేది తెస్తలేరు. అండ్ ఐ ఫీల్ దాట్ హ్యాస్ టు స్టాప్ అండ్ యూ హ్యావ్ టు క్రియేట్ జాబ్స్. ఓకే, అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 10 ఏళ్ల పాటు ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఆల్మోస్ట్ ఒక 25 లక్షల కోట్ల నుంచి 30 లక్షల కోట్లు ఈరోజు తెలంగాణ మీద ఇన్వెస్ట్ చేసినటువంటి ఖర్చు. ఇప్పుడు ఈ గ్యాప్లో మొన్న ఏదైతే బడ్జెట్ అలగేషన్ సంబంధించిన దాంట్లో కూడా అసలు ఏమైనా చేంజ్ అనిపించిందా మీకు? చూసినరా అసలు బడ్జెట్ సెషన్? ఎస్, ఐ సా లైక్ పార్షల్గా చూసినాను బడ్జెట్. ఐ నో ద సినాప్సిస్ అంతా ఏదుందో, కానీ అది పెద్ద ఫెయిలియర్ అని చెప్పి ఇట్స్ అ లాఫింగ్ స్టాక్ కదా. మనం చూస్తే ఇట్స్ అ వెరీ బిగ్ లాఫింగ్ స్టాక్. ఎందుకంటే వాళ్ళు చెప్పిన హామీలకు 420 హామీలు వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళైతే బడ్జెట్ అయితే అలొకేట్ చేయలేరు దేనికి. ఇప్పుడు మనకు రైతు బంధు అని చెప్పి దానికి అలొకేట్ చేసిన బడ్జెట్ అంటే బడ్జెట్ అలొకేట్ చేసిండ్రు, కానీ వేస్తున్నా అంటే వేస్తలేరు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోతున్నట్టు అడగాలి కదా మరి. అడగాలి కదా మరి. రైట్, అడగాలి కదా మరి, 100% అడగాలి కదా.